రేపు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బుట్టిపడేలా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ట్యాంక్ బండ్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2వ తేదీ ఉదయం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలుంటాయి. సాయంత్రం ట్యాంక్ బండ్పై దశాబ్ది అవతరణ దినోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పలు జిల్లాలకు చెందిన కళాకారులు శాస్త్రీయ, జానపద కళారూపాల్ని ప్రదర్శించనున్నారు. ఉత్సవాలకి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానుండడంతో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల రోజునే కవి, రచయిత అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ గీతాన్ని ఇప్పటికే రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించింది. ఉద్యమకాలంలో తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తు తరాలు పాడుకునేలా అఖిలపక్షంతో చర్చించి రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గీతానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. తెలంగాణ లోగోలో కూడా మార్పులు చేసి దశాబ్ది ఉత్సవాల రోజే విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు అందాయి. దీంతో చిహ్నానికి సంబంధించి తుది రూపమేదీ ఖరారు కాలేదు. అసెంబ్లీలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండే రాజముద్రని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. For more videos like this, subscribe Big TV channel.